సో మోకాళ్ళు అరిగిపోతాయి పరిగెడితే అన్నది చాలామందికి భయపెట్టే సమస్య. చాలామంది అనుకుంటారు నేను పరిగెట్టినా ఎక్కువ నడిచినా మోకాళ్ళు అరిగిపోతాయేమో అని. ఇది చాలా తప్పండి. ఈ ఆలోచన విధానమే తప్పు. ఏ వయసులో పరిగెత్తకూడదు, ఏ వయసులో పరిగెత్తాలి అన్నది కూడా చాలామంది అడుగుతూనే ఉంటారు. మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత మళ్ళీ వయసులో అంటే ఓల్డ్ ఏజ్లో మీరు మెట్లు ఎక్కొద్దు, దిగొద్దు, కింద కూర్చోవద్దు అని చెప్తాం. అంతే తప్ప యంగ్ ఏజ్లో కానీ ఏ వయసులో అన్నా పరిగెత్తడం అన్నది మంచిది. మీ కాలు సహకరిస్తే. ప్రతి మనిషిని వేరే మనిషి పరంగా చూసుకొని నేను పరిగెత్తడం మొదలు పెట్టేసాను నాకు నొప్పులు వచ్చేసాయంటే ఖచ్చితంగా నొప్పులు వస్తాయి. అలవాటు లేని వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడితే నొప్పులు ఖచ్చితంగా వస్తాయి. బాడీ అడ్జస్ట్ అయ్యే వరకు 2-3 నెలలన్నా పరిగెడితే కానీ బాడీ అడ్జస్ట్ అవ్వదు. ఆ తర్వాత నొప్పులు తగ్గుతూ ఉంటాయి. పరిగెత్తడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి అన్నది ఒక మిత్ అండి. ఆరోగ్యంగా ఉంటేనే మోకాళ్ళు అరగవు. చాలామంది ఇది కూడా అడుగుతారు, మోకాళ్ళు అరుగుతున్నాయండి అని డాక్టర్ చెప్పారు, నేను నడవటం తగ్గించేశాను, బాగుంటాయండి. ఇది కూడా తప్పే. నడవటం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి, ఎక్కువైపోతాయి అన్నది చాలా పెద్ద తప్పది. ఎందుకు అంటే నడక అన్నది మనిషికి కావాలి. నడిస్తేనే ఆరోగ్యం. నడవకుండా గుండె వేగం కానీ ఊపిరితిత్తులు కానీ కరెక్ట్గా పనిచేయవు. సో మోకాళ్ళు నడవనంత మాత్రాన మోకాళ్ళు అరగకుండా ఉండవు, ఇంకా తొందరగా అరిగే అవకాశం ఉంది. ఈ అరుగుదల మన తరాల వారీగా చూస్తుంటే మన నడక తగ్గిపోవడం వల్లే అరుగుదల అన్నది తొందరగా వస్తుంది, అంటే యుక్త వయసులో వస్తుంది. మన వాళ్ళ నాన్నమ్మల కాలం చూసామంటే 70-80 అయినా యాక్టివ్గా ఉండి కింద కూర్చొని లేవగలిగేవారు. కాలం మారే కొద్దీ నడక అన్నది తగ్గిపోయి ఎక్కువ మంది వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులన్నీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో 50-60 సంవత్సరాలకు కూడా వస్తున్నాయి. ఈ మోకాళ్ళ మార్పిడి కూడా 50-60 సంవత్సరాల్లో ఎందుకు ఎక్కువ పెరిగింది అంటే కదలిక లేక, నడక తగ్గిపోయి ఎక్కువగా బయట తిరగటం మానేసి, కండబలం లోపించి, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్లో ఉన్న సాంద్రత కాల్షియం తగ్గిపోయి తొందరగా అరుగుదల వస్తుంది. సో మనిషికి నడక పరిగెత్తడం అనేది ఇంపార్టెంట్. ఏ వయసులో పరిగెత్తాలి అన్నది రూల్ ఏమీ లేదండి. ఆరోగ్యంగా మీ కండరాలు ఉండాలి. మీ బాడీ ఒకే రోజు ఎక్కువ పరిగెత్తి ఒక వారం రోజులు ఇంకా నా నొప్పుల వల్ల వెళ్ళను అనడం కూడా తప్పే. క్రమేపీ దూరం అనేది పెంచుకోవాలి. మీ బాడీ వెయిట్ని బట్టి, మీ మోకాళ్ళ పరిస్థితిని బట్టి ఎంత దూరం పరిగెట్టాలి, ఎంత దూరం చేయాలి అని ఉంటుంది. ఒకవేళ బరువు ఎక్కువగా ఉన్నాను, నేను మోకాళ్ళ మీద భారం ఎక్కువ పడుతుంది అన్నప్పుడు నెమ్మదిగా నడకే చేయండి. పరిగెత్తాలని రూల్ ఏమీ లేదు. సో పరిగెత్తడం అన్నది దానివల్ల మోకాళ్ళు అరిగిపోతాయి అన్నది చాలా మిత్ అండి. అది ఎప్పుడు చేయొద్దు. పరిగెత్తడమే ఆరోగ్యం, నడక ఆరోగ్యం. ఏ వయసులో పరిగెత్తాలి అన్నదానికి రూల్ లేదు. నీ బాడీ సహకరించినంతకాలం హ్యాపీగా రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ పరంగా కానీ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సహకరించట్లేదు అన్నదానికి మీరు చూపించుకోవాలి. ప్రతి వయసు వాళ్ళు ఒక 30-40 దాటిన వాళ్ళు పరిగెత్తుడు చేయాలి, నేను కొత్తగా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మాత్రం ఒకసారి పూర్తిగా బాడీ చెకప్ చేసుకొని ఏ ఇబ్బందులు లేవు అని తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయడం బెటర్. అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడు మానాల్సిన అవసరం లేదు. కాకపోతే బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో పరిగెత్తడం అన్నది మంచి వ్యాయామం బాడీకి, అన్నిటికీ, అన్ని ఆర్గాన్స్కి, లైక్ గుండెకి కానీ ఊపిరితిత్తులు కానీ కార్డియోవాస్కులర్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో దీన్ని ఎప్పుడు మానొద్దు.